హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న 35,000 కోట్ల బకాయిలు, ఐఆర్, డీఏలపై సంచలన ప్రకటన, మేనిఫెస్టోలోని హామీల అమలు గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 35,000 కోట్ల రూపాయల బకాయిలు, ఇంటీరియం రిలీఫ్ ఐఆర్, డిఆర్ఎస్ అలవెన్స్, డీఏ వంటి అంశాలపై అధికార కూటమి మేనిఫెస్టోలో హామీలిచ్చింది. కానీ ఇప్పటివరకు వాటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగ సంఘాలు నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాల తృప్తి, ఎన్నికల ప్రభావం, ఉద్యోగ సంఘాల అసంతృప్తి. సో, 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణాల్లో ముఖ్యంగా ఉద్యోగుల అసంతృప్తి ఒకటి. జగన్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమంపై సరైన చర్యలు తీసుకోకపోవడంతో వారు టీడీపీ కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారం వెంటనే జరుగుతుందని ఉద్యోగులు ఆశించారు. అయితే 8 నెలలు గడిచినా ముఖ్యమైన సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరాశ నెలకొంది. ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 35,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు డీఏ ప్రకటించడంలో జాప్యం, జీతాల ఆలస్యం, పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కొత్త ప్రభుత్వం తొలి నెలల్లోనే జీతాలు, పెన్షన్లు 1వ తేదీనే చెల్లించగా ప్రస్తుతం వివిధ కారణాలతో జీతాలు ఆలస్యం అవుతున్నాయి. గత ప్రభుత్వం నుండి ఈ సమస్యలు వచ్చినా ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించలేదు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఈ మేరకు చూసుకున్నట్లయితే డీఏ పెంపు. ప్రస్తుతం 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కనీసం ఒక డీఏనైనా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తర్వాత రెండవది ఇంటీరియం రిలీఫ్ ఐఆర్. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ ఐఆర్ అన్నమాట. సో, ఈ హామీ ప్రకారం తక్షణమే ఐఆర్ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. మూడోది పీఆర్సీ అమలు. కొత్త పీఆర్సీ గురించి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాకపోవడం ఉద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతోంది. నాలుగోది సీపీఎస్ విధానం రద్దు. మేనిఫెస్టోలో చెప్పిన సీపీఎస్ రద్దుపై ఇప్పటివరకు స్పష్టత రాలేదని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఐదోది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల భద్రత. సచివాలయ వ్యవస్థలో సంస్కరణలపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ వైఖరి మరియు భవిష్యత్ చర్యలు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిడిలో ఉంది. నెలసరి వేతన వ్యయం 6,000 కోట్లకు పైగా ఉండటంతో ఈ యొక్క పెండింగ్ బిల్లులను ఒకేసారి చెల్లించడం కష్టసాధ్యమని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఉద్యోగుల ఆందోళన పెరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం త్వరలో స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరమైతే ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం తీరును పరిశీలిస్తే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది. సో, ప్రభుత్వ నిర్ణయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్.